యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. పరీక్ష ఆ, ఓర్పును పుట్టించునని ఎరిగి ఆ, మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహదానందమని ఎంచుకొనుడి. చాలమ్మా. మొట్టమొదటి మాట ఏంటంటే పరీక్ష ఓర్పును పుట్టించును అని మనం తెలుసుకోవాలట. అంటే ఇంకా కాస్త పైకి చదివితే, నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష అని రాయబడింది. ఎందుకు ఈ కష్టాలు, ఈ ఇరుకులు, ఈ శ్రమలు, ఈ బాధలు దేవుని బిడ్డలకు సంభవిస్తాయి అని అంటే, యాకోబు గారు చాలా స్పష్టంగా క్రైస్తవ సంఘాలకు, సార్వత్రిక సంఘానికి స్పష్టంగా చెప్తున్న మొదటి కారణం ఏంటంటే, ఈ శ్రమలు, ఈ ఇరుకులు ఎందుకు వస్తాయి, ఎందుకు దేవుడు అనుమతిస్తాడనంటే, మన విశ్వాస జీవితాన్ని మొట్టమొదటిగా ఏం చేస్తాడట? ప్రభు పరీక్షిస్తాడట. ఇట్స్ ఏ టెస్ట్ ఇన్ ఆర్డర్ టు గెట్ సక్సెస్ ఇన్ అవర్ ఎగ్జామినేషన్, ఇన్ అవర్ టెస్ట్. ఈరోజు శ్రమ ఎందుకు నాలోనికి దేవుడు అనుమతించాడు అని అంటే, ఈ శ్రమ, ఈ ఇరుకులు, ఈ ఇబ్బందులు రావడానికి మొదటి కారణం ఏంటంటే, మనకి ఎంత విశ్వాసంలో ఎంత స్ట్రాంగ్గా ఉండగలుగుతున్నాం, లేక ఏ విధంగా తెగజారిపోగలుగుతున్నాం. రెండు రకాలైన క్రైస్తవులు. మొదటి రకం ఏంటంటే, ఇక్కడ యాకోబు రాసినటువంటి సందర్భాల్లో ఏమైందంటే, ఆ మొదటి శతాబ్దంలో వచ్చినటువంటి హింసకు తట్టుకోలేక కొంతమంది జంతువులు ముందు పెట్టి ఆ యొక్క హతసాక్షులుగా హతమార్చేవారు, జంతువుల మధ్య చంపేవారు, క్రూర మృగాల మధ్య. కొంతమందిని రకరకాలుగా కట్టి, ఆ యొక్క ఒక కర్రకు కట్టి, ఆ కర్రకు పెట్రోల్ పోసి, లేకపోతే ఆ యొక్క తారు డబ్బాల్లా తారు పోసి కాల్చి, రకరకాలైనటువంటి రీతిలో ఆ యొక్క క్రైస్తవ బిడ్డలను హతమారుస్తున్నటువంటి శ్రమ దినాలన్నమాట. ఎందుకయ్యా అంటే, యేసు ప్రభువాన్ని నమ్ముకున్న కారణంగా వచ్చేది వాళ్ళకి ఆ శిక్ష. అంతేగాని తప్పు చేసి కాదు, పాపం చేసి కాదు. అయితే ఈ శ్రమను తట్టుకోలేక, ఇరుకులు తట్టుకోలేక కొంతమంది ఆయా ప్రాంతాలకు పారిపోయి దాక్కునేవారు. వారి ఆస్తులను విడిచిపెట్టి, వారి ఇళ్ళును త్యాగం చేసి విడిచిపెట్టి, విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఆయా ప్రాంతాలకు పోయి తలదాచుకునేవారు వాళ్ళు. అలాంటి పరిస్థితుల మధ్య ఈ పత్రిక రాస్తున్నాడు అన్నమాట యాకోబు. ఈ శ్రమ వచ్చింది ఎందుకు అని విశ్వాసులు కృంగిపోతున్నారా? కృంగిపోవాల్సిన పని లేదు. కారణం ఏంటంటే, ఆ శ్రమ ద్వారా దేవుడు నీ విశ్వాసం ఎంత స్ట్రాంగ్గా ఉందో, ఎంత బలంగా ఉందో నిన్ను పరీక్షించడానికి ఆ సమస్య అనేది నీకు అనుమతించబడింది. మనందరికీ తెలిసిన సత్యం ఏంటంటే, పిల్లలు జూన్ మాసంలో జాయిన్ అవుతారు స్కూల్లో. వాళ్ళకి ఫిబ్రవరి నెల వరకు కూడా వాళ్ళకి పాఠాలు జరుగుతూ ఉంటాయి. పాఠాలు జరిగిన తర్వాత ఆ మార్చి నెలలో, ఏప్రిల్ నెలలో పిల్లలకి ఏం పెడతారు చెప్పండి? ఏం పెడతారండి? పరీక్షలు పెడతారు, నిర్వహిస్తారు. పరీక్షలు పెట్టకోకుండా వాళ్ళని వేరే తరగతికి పంపించవచ్చు కదా? ఉందా నియమం? అలాగా మాట్లాడాలి. ఉందా? లేదు. అది ఏ తరగతి కానివ్వండి, అది నర్సరీ కాడి నుంచి, అది పీజీల కోర్సు కానివచ్చు, ఏ కోర్సులైనా కావచ్చు. ఒక వ్యక్తి జీవితంలో పరీక్ష అనుమతించడానికి గల కారణం ఏంటంటే, వాడు చదువుకున్నటువంటి చదువుకి ఎంతవరకు జ్ఞానాన్ని సంపాదించాడు, ఎంతవరకు ఆమె జ్ఞానాన్ని సంపాదించింది, ఎంతవరకు వీళ్ళు ఈ పరీక్షలో వాళ్ళు చక్కటి ఆ యొక్క జ్ఞానాన్ని సంపాదించి రాసి ఈ పరీక్షలో పాస్ అవ్వడానికి ఎంతమంది ఒక సంసిద్ధత కలిగి ఉన్నారు. చెప్పిన పాఠాలు, బోధించిన పాఠాలు, అప్పగించిన పాఠాలు, చదివినటువంటి క్లాసు, ఈ తరగతి పూర్తిగా వీళ్ళకి అవగాహన ఉందా లేదా అని తెలుసుకోవడానికి విద్యాలయాలు, కళాశాలలు ఏం చేస్తాయి చెప్పండి?
ఓ పరీక్షను నిర్వహిస్తాయి. ఈ పరీక్ష లేకపోతే వాళ్ళకి ఏమి లేదంటే నెక్స్ట్ క్లాస్కి ప్రమోషన్ అనేది ఉండదు. అంటే పరీక్ష ఇప్పుడు ప్రమోషన్కి ఏమై ఉంది, ఇక్కడ ఒక ఆధారం అయిందనమాట. పరీక్ష లేకపోతే నీవు ఏ తరగతికి వెళుతున్నావో నీకు ఉండదు. ఉదాహరణకి ఈ సంవత్సరం ఏం చదివా? నేను 10వ తరగతి చదివాను. ఇప్పుడు 10వ తరగతి చదివాను. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ నేను జూనియర్ కాలేజీలో 11వ తరగతికి వెళ్ళాలి. ఆ 11వ తరగతికి వెళ్ళాలి అని అంటే ఇక్కడ 10వ తరగతి నేను ఏమై ఉండాలి? ఇప్పుడు పరీక్ష రాసిన వాడిగా ఉండాలి. ఆ పరీక్షే లేకపోతే నేను దాటడానికి వీలు లేదు. లేదు, నేను ఫెయిల్ అవ్వాలన్నా కూడా ఏం చూపిస్తుంది? ఆ పరీక్షే. నేను చదివానా, చదవలేదా, నేను మంచి విద్యార్థినా కాదా, నేను ఒక మంచి ర్యాంక్ నేను సంపాదించగలనా, సంపాదించలేనా అని ఏది నిర్ధారణ చేస్తుందయ్యా? పరీక్ష. విశ్వాస జీవితంలో కూడా నువ్వు ఈ 2024 సంవత్సరం జనవరి నుంచి ఇప్పుడు దాకా ప్రయాణించే 7 మాసాలు 8 మాసాలు మనం ప్రయాణించాం. అనేక వాక్యాలు మనం నేర్చుకున్నాం, అనేక ప్రార్థనలు మనం చేస్తున్నాం, అనేక సందర్భాల్లో మనము రకరకాలైనటువంటి వర్తమానాలు వింటూ సంఘాల్లో సమాజంలో కూడుకుంటూ దేవుడు గొప్పవాడని, దేవుళ్ళో విశ్వాసులు స్థిరంగా ఉండాలని రకరకాలైన వర్తమానాలు మనం వింటూ ఇంతవరకు మనం ఆత్మీయ జీవితంలో ముందుకు వచ్చాం. ఇప్పుడు దేవుడు ఒక్కొక్క పరీక్ష మన జీవితంలో అనుమతిస్తూ ఉంటాడు. అది తెగులు కావచ్చు, అది లేకపోతే ఆర్థిక సమస్యలు కావచ్చు, లేక రకరకాలైన నిందలు కావచ్చు, కొన్నిసార్లు మన మీదకి రకరకాలైనటువంటి ఒత్తుళ్ళు రావచ్చు, మరణాలు సంభవించవచ్చు. ఇట్లాంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు ఈ పరీక్షను చూసి అమ్మో ఏదో జరిగిపోతుంది అని గలిబిలి పడిపోయి కానీ సతుకులు పడ్డావు అని అంటే నీవు విశ్వాస జీవితంలో ఏమైపోయినట్టు? ఓడిపోయినట్టు. ఈరోజు చాలామంది క్రైస్తవ సోదరిమణులు విశ్వాస జీవితంలో ఓడిపోతున్నాం. చిన్న సమస్య ఎదురయ్యేటప్పటికి, లేకపోతే పెద్ద సమస్య ఎదురయ్యేటప్పటికి, రకరకాలైన మనుష్యులు మనకు ఎదురవుతున్నప్పటికీ, ఆ లోకంలో మనుషులు కానీ లోకంలో పరిస్థితులు కానీ ప్రతికూలముగా మనకు ఎదురవుతున్నప్పుడు, ఏదైనా కొన్ని తెగుళ్ళు మన మీద పడుతున్నప్పుడు, కొన్ని ఇరుకులు ఇబ్బందులు మన మీద ప్రభావితం చూపిస్తున్నప్పుడు, అప్పుడు పుసుక్కుని మనం ఏం చేస్తున్నామో తెలుసా? ఈ విశ్వాస జీవితాన్ని కాపాడుకోవలసిన మనము అక్కడే మనం డౌన్ అయిపోయి, దిగజారిపోయి, కృంగిపోయి, లోక మర్యాదలు చేస్తూ లోకంలో పడిపోయి, దేవుని సనుక్కుని, దేవుని తిట్టుకుని, దేవుడు నాకు ఏం చేశాడు, దేవుడు నాకు అలా చేశాడు, నాకు అన్యాయం చేసేసాడు, దేవుడు నాకు అలాగైపోయింది, ఇలాగైపోయిందని చెప్పి ఈ రకరకాలైనటువంటి మాటలు వచ్చుట ద్వారా మనం ఏమేమో తెలుసా? విశ్వాస జీవితులు ఏమైపోయినట్లు ఓడిపోయాం. విశ్వాస జీవితులు ఏమైపోయింది చెప్పండి? ఓడిపోయాం. ఆలోచన చేయండి దయచేసి. విశ్వాస జీవితంలో నెగ్గిన ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను నేను. చూడండి, పరీక్షించబడినటువంటి ఒక వ్యక్తి యోబు మన జీవితంలో మనం చూస్తాం. 7వ అధ్యాయము యోబు గ్రంథము ఒక మాట రాయబడింది అక్కడ. చూడండి, యోబు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనము. ఆ మాట మనం చూస్తే యోబు తన జీవితం గురించి మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, ప్రతి పగలు నీవతని దర్శింపనేలా, ప్రతి క్షణమున నీవతని శోధింపనేలా అంటున్నాడు ఇక్కడ. అంటే ప్రతి సమయం మనకి ఏమవుతుందట? యోబు జీవితంలో ఏమొచ్చిందండి? శోధన వెంబడి శోధన వచ్చింది. ప్రతి క్షణమంట. అసలు మనం ఒకటి వస్తేనే, నెలకొకటి వస్తేనే తట్టుకోలేకపోతున్నాం. ప్రతి క్షణము యోబు జీవితంలో ఏమి ఎదుర్కొంటున్నాడు? ఎలా ఎదుర్కొన్నాడు అంటే, మొదటగా తనకున్నటువంటి పిల్లలు 10 మంది పిల్లలు ఒకేసారి చనిపోయారట. ఎంత శోభ ఆలోచన చేయండి. చెప్పుకోవడానికి మాటలతో కాదు, ఇది అనుభవిస్తే మనకు అర్థమవుతుంది. పిల్లలు ఒక్కసారే మరణించబడ్డారు. మరో ప్రక్క చూస్తే అది కోల్పోక ముందే దాని నుండి కోలుకుని
కాస్త రికవరీ అవుదాం అనుకున్న టైంకి మళ్ళీ వెంటనే పిడుగు లాంటి వర్తమానం ఏంటంటే పనివాళ్ళు పాలేళ్ళందరూ కూడా ఏమైపోయారు, పొలాల్లో హతమార్చబడ్డారు శత్రువుల చేత. ఇక పశువులన్నీ పంటలన్నీ మాడి మసైపోయింది, దొంగిలించబడ్డాయి, ఆస్తంతా ధ్వంసమైపోయింది. తట్టుకోలేని పరిస్థితి ఎదురైనప్పటికీ ఈ 3-4 ఎదురై కోలుకుందాము అనుకోవడానికి ఇంకా టైమే లేదు. ఈ దుఃఖంతో ఉంటుండగానే గోరు చుట్టు లాంటి బాధతో దిగమింగుతూ అలా ఏడుస్తూ ఉంటుండగానే ఈ లోపలికి శరీరం మీదకి ఇంకో తెగులు వచ్చేసింది. శరీరము ఇప్పుడు ఒక వ్యాధితో నింపబడింది. ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు ఆయన చెప్తున్నది ఏంటంటే అనుక్షణము నా మీదకి ఏమొస్తుంది, శోధన. ఇప్పుడు ఆటోమేటిక్గా మనం ఏం చేస్తామో తెలుసు, ఇట్లాంటి ఎదురవుతున్నప్పుడు వెంటనే దేవుడిని సనుక్కుని యోబు భార్య వలె, ఇంకెందుకయ్యా నువ్వు దేవుడు 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 అంటావు, దేవుని విడిచిపెట్టి దూషించి మరణము కమో అందే. ఇది ఒక టైప్ ఆఫ్ ప్రజలు అన్నమాట, ఒక టైప్ ఆఫ్ క్రైస్తవులు. అందుకని ఇక్కడ భార్య ఓడిపోయిన క్రైస్తవురాలు అన్నమాట ఈవిడి. ఇద్దరు క్రైస్తవ కుటుంబమే ఉన్నప్పుడు చక్కగా తిందే, దేవునికి స్తోత్రం అందే, భవంతులన్నీ అనుభవించింది, అన్ని భోగభాగ్యాలు అనుభవించింది, చాలా దేవుని తెగస్తుతించేసింది, దేవుడు నా గొప్ప దేవుడు అని సాక్ష్యాలు చెప్పింది. కానీ టైం వచ్చి కష్టం వచ్చి పరీక్ష వచ్చేటప్పటికి ఏమంటుందంటే చాలుగానయ్యా, తన భర్తతో చెప్తుంది, చాలు కానీ చేసిన భక్తి చాలు, దేవుని దూషించి ఇక ఎక్కడితో మనం చేసిన భక్తి చాలు, దేవుడిని నమ్ముకుని ఏం పొందుకున్నా, దేవుడు గొప్పోడు అని చెప్పుకున్నా, ఒకేసారి మొత్తం అంతా ఏం చేసేసాడు, ఆయన తీసేశాడు. కాబట్టి ఇక నీవు ఆయనను దూషించి మరణము కమో అంటుంది. ఎవరు? భార్య. ఇప్పుడు యోబు జీవితంలో, యోబు కుటుంబంలో దేవుడు ఏం చేశాడు, అక్కడ ఒక పరీక్షను అనుమతించాడు. ఈ పరీక్షలో చావులు ఎదురైనాయి, ఈ పరీక్షలో ఆస్తులు దొంగిలించబడ్డాయి, ధ్వంసమైపోయినాయి, పనివారు హతమార్చబడ్డారు, ఆరోగ్యము క్షీణించిపోయింది, ఐశ్వర్యము పేరు ప్రఖ్యాతులు పూర్తిగా హరించిపోయి, తోడుగా నిలబడి ఆపద బాంధవులుగా ఆపద స్నేహితులుగా ఉండవలసినటువంటి వీళ్ళు ఇప్పుడు గోరు చుట్టు మీద ఒక్కొక్కడు ఏం చేస్తున్నాడు, మాటలతో పొడుస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితులు ప్రతికూలమైనటువంటి శోధల మధ్య భార్య మొదలెట్టింది. ఇప్పుడు ఇక చాలు, ఇన్ని పరిస్థితులను తట్టుకోగలమా? అందుకనే యోబు మనకి గెలిచిన క్రైస్తవునికి సూచనగా ఉన్నాడు. ఇక్కడ పరీక్షలో ఏమయ్యాడు చెప్పండి, ఆయన పరీక్షించబడ్డాడు. పరీక్షలో ఏమయ్యాడు ఆయన? చివరికి గెలిచాడు. కానీ భార్య అదే క్రైస్తవ కుటుంబంలో ఉంది, అదే భోగభాగ్యాలు అనుభవించింది. ఉన్నప్పుడు ఏం చేసింది? దేవుని స్తుతించిందట, సాక్ష్యం ఇచ్చిందట, గణపరిచిందట, కానుకలు ఇచ్చిందట, దేవుడు గొప్పవాడు అన్నాడట, చెప్పిందట. కానీ కష్టం వచ్చేటప్పటికి ఇప్పుడు అదే దేవుని మీద ఏం చేస్తాం చెప్పండి, ఇప్పుడు నిందల వేడు మొదలుపెట్టింది. ఈ పరీక్షలు ఏమైపోయింది? ఓడిపోయింది. అందుకే నేను అంటాడు, ఏమ్మా మనకి అన్నీ ఉన్నప్పుడు మనం ఏం చేసాం? దేవుడు గొప్పోడని స్తుతించాం కదా. ఇప్పుడు మనలో పరీక్షలో పెట్టి ఆయన పరీక్షలో నడిపిస్తున్నప్పుడు ఈ పరీక్షలో బాధను అనుభవించడానికి తగమా? నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడొద్దమ్మా. చూడండి తన భార్యని ఎలా హెచ్చరించుకుంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే శ్రమ, ఇరుకులు, ఇబ్బందులు మన విశ్వాసాన్ని ఏం చేస్తాయట? పరీక్షిస్తాయట. ఒకవేళ మీరు ఎవరైనా సరే ఇక్కడ నా జీవితంలో నేను పరీక్షించబడుతున్నాను, రకరకాలైన పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు
మనం కేవలము ఆస్తుల దగ్గర, డబ్బుల దగ్గరే అనుకుంటాం బాధలంటే. కాదు కాదు, ఆస్తులు అంతస్తుల వల్లనే కాదండి మనకు వచ్చే బాధలు. అవి ఉంటే ఇంకెక్కువ బాధలు మనకి. రకరకాలైన మాటలు, రకరకాల నిందలు, రకరకాలైనటువంటి పరిస్థితులు, ఇవి వాటికంటే ఎక్కువ ఇబ్బందులు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఇట్లాంటివి ఎదురవుతున్నప్పుడు దేవుని నమ్మిన బిడ్డలారా, ఈరోజు యాకోబు మనల్ని బలపరచడానికి చెప్తున్న మాట ఏంటంటే, నీకు అట్లాంటి భయంకరమైనటువంటి ప్రతికూలమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నావా, నీ విశ్వాస జీవితాన్ని ఏం చేయడానికి? అది పరీక్షకు మాత్రమే. అయ్యా నాకు జ్వరం వచ్చిందండి, నాకు తగ్గేటప్పటికీ నా భర్తకు వచ్చిందండి, లేక నా భార్యకు వచ్చిందండి, మాకు కాస్త కుదిరిపడేటప్పటికీ మా పిల్లలకు మొదలు పెట్టిందండి. ఏంటో బాధ వెంబడి బాధమేమో. ఓ జ్వరానికే తట్టుకోలేకపోతే ఇన్ని మరణాలు ఎలా తట్టుకున్నాడో ఆలోచన చేయండి, ఇన్ని బాధలు ఎలా తట్టుకున్నాడో ఆలోచన చేయండి. అందుకనే యోబుతో పోల్చుకుంటే మన బాధ పెద్ద బాధేమీ కాదు. అయితే ఇక్కడ క్రైస్తవ జనాంగమా తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఇరుకులు ఇబ్బందులు మన మీద పడుతున్నప్పుడు సనుక్కోవద్దు. తెలుసుకోవాల్సిన మొదటి సత్యం ఏంటంటే, నా విశ్వాస జీవితాన్ని పరీక్ష కొరకే ఇది వచ్చింది అని చెప్పి ఆ పరీక్షలో నిలవాలా, ఓడిపోవాలా? ఏం చేద్దాం చెప్పండి అందరూ కూడా. ఎంతమంది నిలుస్తారు? ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. ఎలా నిలవాలి తెలుసా? యోబు మనకి చెప్పాడు. ఎలా 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 నిలిచాడంటే, ఉన్నప్పుడు ఏం చేసాం మనం? దేవునికి స్తోత్రం చెప్పాం, స్తుతికూడికి పెట్టించుకున్నాం, లేక అనేక మందికి సాక్షిగా నిలబడ్డాం, చాలా సంతోషంగా గంతులు దేవుడు గొప్పోడు అని చెప్పాం. ఎప్పుడు? అన్నీ కలిగినప్పుడు. ఇప్పుడు అన్నీ ఏమైపోయినాయి? ఊడిపోయినాయి. ఇప్పుడు ఈ టైంలో కూడా అదే స్తుతిని ఏం చేశాడట? యోబుగా తెలియపరుస్తున్నాడట. యెహోవా ఇచ్చెను, ఆయన తీసుకుంటే ఆయనే తీసుకున్నాడు, ఆయనకే మహిమ కలుగునుగాక. ఇది నిలిచి ఉండటం అంటే ఇప్పుడు నాకు ఆరోగ్యం ఉన్నప్పుడు నేను ఎంతైతే ప్రభువును స్తుతించానో, ఆరోగ్యం లేకపోయినప్పుడు, అనారోగ్యాలు వస్తున్నప్పుడు, సమస్యల మీద పడుతున్నప్పుడు కూడా నేను అదే విశ్వాసం ఎవరి మీద ఉంచాలా? అదన్నమాట. నిలవడం అంటే అదన్నమాట. అంతేగాని అన్నీ బాగుంటేనేమో దేవుడు గొప్పోడని చెప్పడం, ఏదైనా ఒక సమస్య మీద పడిపోతే ఏంటండి దేవుడు ఇలా చేసేసాడు అని అన్నామనుకోండి, అప్పుడు మన విశ్వాసం ఏమైపోయింది? డౌన్ అయిపోయింది అన్నమాట. ఇక్కడ యోబు జీవితంలో ఒక వాడుకుండేది, ఒక ఆచారం అన్నమాట. ఒక వ్యక్తికి ఏదైనా సంభవిస్తే, కీడు ఏదైనా శోధన సంభవిస్తే, తప్పక ఆ వ్యక్తి ఏదో పాపం చేశాడు అని నమ్మేవారు. అదే కోవలో యోబును కూడా వచ్చిన స్నేహితులు, నువ్వు కూడా ఏదో పాపం చేసావురా స్నేహితుడా అని అంటూ రకరకాల హితోపదేశాలు చేసి, చేసిన పాపాన్ని నీవు ఒప్పుకోరా బాబు, జమ్ము లేకుండా, ఆ యొక్క బురద లేకుండా జమ్ము పుట్టదు, నిప్పు లేక పొగ రాదు, నిప్పు లేక అగ్గి రాదు, నువ్వు ఏదో చేసావు కాబట్టి అందుకు నీకు ఇది వస్తుంది అని వాళ్ళ దినాల్లో మరింతగా బాధించారండి. చచ్చిపోతాం కానీ ఇలాంటి మాటలు తట్టుకోగలమా? మనం అంటాం కదా, ఏమండి చచ్చినా వదిలిపోను కానండి, ఈ మాటలు మాత్రం నేను. మరి ఆ మాటలే తట్టుకున్నాడండి. ఇక్కడ ఆ మాటలు తట్టుకోలేకుండా ఏమైనా ఆత్మహత్య చేసుకున్నాడా? ఆ మాటలు తట్టుకోలేకుండా దేవుని దూషించాడా? ఆలోచన చేయండి. అంటే అదే విశ్వాసంలో, అదే భక్తిలో, అదే ప్రార్థనలో, అదే విశ్వాసంతో నాకు ఇచ్చిన ఇవ్వకపోయినా నా విశ్వాసము నా దేవునిలోనే, నా ప్రభులోనే నేను స్థిరపరచుకున్నాను కనుక ఇచ్చినా ఆయన యందే, ఇవ్వకపోయినా అదండి నిలవడం అంటే, గెలవడం అంటే. ఈ రోజుల్లో మన కుటుంబాల్లో కూడా, మన పరిస్థితుల్లో కూడా కొన్నిసార్లు ప్రతికూలమైన పరిస్థితులు మనకు ఎదురవుతున్నాయేమో, ఆ వచ్చినప్పుడు మనం దిగజారిపోతున్నామేమో, పడిపోతున్నామేమో. దయచేసి విశ్వాస జీవితాన్ని పరీక్షించుకుంటూ వచ్చిన శోధన బట్టి, గలిబిల్ని బట్టి కృంగిపోవద్దు. మన విశ్వాసాన్ని ఏం చేద్దాం? మనం
గట్టిగా పట్టుకుందాం. అలాగన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. యోబు ఏం చేశాడు చెప్పండి? తన విశ్వాసాన్ని బలంగా దృఢంగా పట్టుకున్నాడు. అప్పుడే ఆయన అందులో నిలిచాడు. అందుకని అందులో పాస్ అయ్యాడు. అందుకని శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, మరణాలు, శోధనలు, బలహీనతలు, నిందలు, అవమానాలు, దాడులు, కరువులు, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ వస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి అంటే అది ఒక పరీక్షగా తీసుకుని ప్రభువులో నిలబడాలి తప్ప అక్కడ కృంగిపోవడానికి ఏమాత్రమో క్రైస్తవ జీవితానికి తగదు. అందుకని మొదటిగా మనం తెలుసుకోవాల్సింది, ఎందుకు దేవుడు ఇట్లాంటి పరిస్థితులను, బాధలను, కష్టాలను అనుమతించాడు, ఎందుకు నా మీదకి వస్తుందంటే మొదటి జవాబు చెప్పండి, మన విశ్వాసాన్ని ఏం చేసుకోవాలి? మనం పరీక్షించుకోవడానికి. మన విశ్వాసం ఎంత స్ట్రాంగ్గా దేవుల్లో ఉన్నామని పరీక్షించడానికి వస్తుంది అన్నమాట.